నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి 25న విజయవాడలో మహాధర్నా, పోస్టర్ల ఆవిష్కరణ ద్వారా విజయవంతం చేయాలని జిల్లా ఎన్జీఓ నేతల వినతి. చెత్త పన్ను వసూళ్లలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ద్వంద్వ నీతిని అవలంబించడం తగదు. అధికారుల తీరుపై ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా స్పష్టం. కాంగ్రిగేషనల్ చర్చ్ కమిటీ కార్యవర్గం అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. చర్చి ఏర్పాటై 200 సంవత్సరాలైన సందర్భంగా క్రైస్తవ ప్రముఖుల వెల్లడి. రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం సారథ్యంలోని కూటమి ప్రభుత్వం 2003 ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఎన్జీఓ హోంలో సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25న విజయవాడలో చేపట్టే మహాధర్నాకు సంబంధించి పోస్టర్లను ఎన్జీఓ నాయకులతో పాటు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2003లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే వేలాది ఉపాధ్యాయులు, పోలీసులు గ్రూప్ 1, గ్రూప్ 2 ఖాళీలను భర్తీ చేశారని, నాడు చంద్రబాబు నాయుడే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారని తెలిపారు. వాటి నోటిఫికేషన్లోనే పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని స్పష్టంగా ఉందన్నారు. 2004కు ముందే ఆయా నియామకాలు జరిగిన విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించాలన్నారు. అయితే కాలక్రమంలో ప్రభుత్వాలు మారడంతో సమస్యలను పట్టించుకునేవారే లేరన్నారు. ఈ కారణంగా వారంతా కొత్త పెన్షన్ విధానంలోకి రావడం జరిగిందని, డిఏలు, ఐఆర్, పిఆర్సీల విషయంగా అన్యాయం జరుగుతోందని వారు తెలిపారు. ఈ క్రమంలో ఆయా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు తగిన న్యాయం చేయాలని కోరుతూ విజయవాడలో నిర్వహించే శాంతియుత నిరసనలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో పీఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, ఆపస్ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఎన్జీఓ నేతలు ఇంకా ఉద్యోగులు పాల్గొన్నారు. 2003 ఉపాధ్యాయ ఫోరం రాష్ట్ర ఫోరం నిర్ణయం మేరకు ఈరోజు ఏదైతే పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఎన్జిఓ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు పిఆర్టీయూ, ఎస్టీయూ, యూటీఎఫ్, అలాగే అపస్, తర్వాత ఏపీడీఎఫ్ 1938, ఏపీడీఎఫ్ 257, వైఎస్ఆర్టీఏ, మిగిలిన సోదర సంఘాల అందరి సమక్షంలో ఈరోజు ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లా కన్వీనర్ల చేత మరియు నియోజకవర్గ బాధ్యులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని మేము ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే 25 ఆగస్టు సోమవారం రోజు విజయవాడ నందు చేపట్టబోయే మహాధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మేము తెలియజేసేది ఏమంటే, ఏదైతే 2003 ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాదాపు మన జిల్లాలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ రోజు మహాధర్నా కార్యక్రమానికి విచ్చేసి ఆ ధర్నా కార్యక్రమం ద్వారా శాంతియుత నిరసన ద్వారా మనం ప్రభుత్వానికి విన్నవించుకొని ఏదైతే ప్రభుత్వము 2003 ద్వారా నియామకం పొందామో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వమే ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వము అధికారంలో ఉంది. కాబట్టి మనకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా మాన్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారే మనకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ రోజు 17 దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17,000 ఉపాధ్యాయ పోస్టులు ఆ రోజు నియామకం చేయబట్టడం జరిగింది. అలాగే పోలీస్ నియామకాలు కూడా దాదాపు 2,000 మంది నియామకాలు చేపట్టడం జరిగింది. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఆఫీసర్లు కూడా దాదాపు 1,600 మంది నియమించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు మీరు ఇచ్చినటువంటి ఆ రోజు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో ఆ నోటిఫికేషన్లో మాకు ఎక్కడా కూడా సిపిఎస్ అనేటువంటి అంశం లేనే లేదు. మేము అప్పుడున్నటువంటి ఏదైతే పెన్షన్ ఉందో పాత పెన్షన్ విధానం ఉందో ఆ పాత పెన్షన్ విధానంలోనే నోటిఫికేషన్లోనే ఉంది. మేము రాసినటువంటి ఎగ్జామ్స్ అయితేనేమి, రిజల్ట్ అయితేనేమి, తర్వాత మీరు ఇచ్చినటువంటి నియామక ప్రక్రియలో కూడా మా యొక్క వెరిఫికేషన్లు అన్నీ కూడా అప్పుడే 1/9/2004 ముందే జరిగిపోయాయి. కాబట్టి ఈ ఏదైతే ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉందో ఆ డిమాండ్ను మీరు మళ్ళీ ఇప్పుడు అదే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏ ప్రభుత్వం ఉందో ఈ రోజు కూడా అదే ప్రభుత్వంలోని పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా సిపిఎస్ అంశం పట్ల అనేకమైనటువంటి సమావేశాలలో ఆయన చెప్పడం జరిగింది. తప్పకుండా మీ అందరికీ న్యాయం చేస్తాం, మీ అందరికీ ఒక మంచి ఆలోచన చేస్తామన్నారు. సార్, మీరు చేసేటువంటి మంచి ఆలోచనలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వమే మనకు అక్కడ కూడా
కూటమి ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈరోజు అన్ని సంఘాలు కూడా, ఎందుకంటే ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా మాకు సంపూర్ణమైనటువంటి దాదాపు ఇక్కడ వచ్చినటువంటి 10 సంఘాలే కాకుండా ఇంకా రానటువంటి 27 సంఘాలు, రిజిస్టర్డ్ సంఘాలు అయితేనేమి, అన్రికగ్నైజ్డ్ సంఘాలు అయితేనేమి అన్ని కూడా మాకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి దయచేసి మేము ప్రభుత్వ పెద్దలను కోరుకునేది ఒకే ఒకటి, ఈ 2003 ఉపాధ్యాయులు ఉద్యోగులకు ఎవరైతే ఉన్నారో దాదాపు రాష్ట్రంలో 11,000 కుటుంబాలు సార్, మీ పేరు చెప్పుకొని మేము మీ ఫోటోలను పెట్టుకొని జీవితాంతం మేము ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మాకు ఈ సిపిఎస్ బారి నుంచి ఓపీఎస్లోకి ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమో 57 ద్వారా మమ్మల్ని కూడా ఇంప్లిమెంట్ చేసి మన రాష్ట్రంలో కూడా మిగిలిన 16 రాష్ట్రాలతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసి మమ్మల్ని ఈ కొత్త పెన్షన్ విధానం నుంచి విముక్తులు చేసి పాత పెన్షన్ విధానంలోకి తీసుకెళ్లి మా యొక్క అందరి కుటుంబ సభ్యుల యొక్క మనోవేదనను అర్థం చేసుకుంటారని నేను కోరుకుంటూ కడప నగరంలో అతి పురాతన చర్చిగా ప్రసిద్ధి చెందిన కాంగ్రిగేషనల్ చర్చి కమిటీ కార్యవర్గం అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని క్రైస్తవ ప్రముఖులు తెలిపారు. కాంగ్రిగేషనల్ చర్చి 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంతో పాటు నూతన భవన ప్రారంభాన్ని పురస్కరించుకుని క్రైస్తవ గురువులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నగరంలో అతి పురాతన చర్చిగా కాంగ్రిగేషనల్ చర్చికి విశేష గుర్తింపు ఉందన్నారు. నాడు లండన్ మిషనరీ వారు ఏర్పాటు చేసిన ఈ చర్చి కాలక్రమంలో అభివృద్ధి చేస్తూ భక్తుల ప్రార్థనలతో అలరారుతోందన్నారు. విశ్వాసుల ప్రార్థనలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు చర్చిని అన్ని విధాల అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్న చర్చి కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. చర్చి పెద్దలు, సంఘస్థుల సహకారంతో కార్యవర్గం అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ విషయంగా తమ వంతుగా తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందిస్తున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో చర్చి కమిటీ ప్రతినిధులు, క్రైస్తవ పెద్దలు ఇంకా పెద్ద ఎత్తున విశ్వాసులు పాల్గొన్నారు. ఓకేనండి, అందరికీ ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రములు. ఈ దినం ప్రత్యేకమైన మందిర ప్రతిష్ట ఆదివారపు ఆరాధనని మేము కాంగ్రిగేషన్ టౌన్ చర్చిలో ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఈ దినానికి గల ప్రత్యేకత గమనిస్తే మా సంఘము 200 సంవత్సరాలు సంపూర్తి చేసుకుని ఉన్నది. దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి 200 సంవత్సరాలు దేవాలయము నిర్మించబడి ఇప్పటి వరకు సంఘస్థులు పెద్దల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా సంఘాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి మా దేవాలయాన్ని ఇప్పుడు ఉన్న సంఘ కమిటీ పెద్దలు, సంఘం అంతా కలిసి ఎంతగానో శ్రమపడి కష్టపడి దేవాలయాన్ని కంటిన్యూ చేపిస్తూ సంఘారాధన జరుపుతూ యేసు ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ ముందుకు వెళ్తున్నాము. ఈ 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేకించి దేవునామను గణపరుస్తూ సంఘమంతా కలిసి ఈ రోజున ప్రభువుని యేసుక్రీస్తుని స్తుతించుటకు, గణపరచుటకు, మహిమపరచుటకు ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేసుకుని ఉన్నాము. ఈ కార్యక్రమం, ఈ దేవాలయం ప్రత్యేకించి లండన్ మిషనరీ వారు మిషనరీలుగా భారతదేశం వచ్చి ఈ యొక్క సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సంఘ కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డీకన్ కమిటీ పెద్దలు సంఘ సహకారంతో సంఘాన్ని ఎంతగానో ముందుకు అభివృద్ధి పరుస్తూ ఆత్మీయంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు.
కేవలము సంఘస్థుల యొక్క సహకారంతో, సంఘస్థుల యొక్క కానుకలతోటే మా యొక్క సంఘాన్ని మేము అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నాము. దేవుని కృపను బట్టి, ప్రేమను బట్టి అనేక కార్యక్రమాలు దేవునికి మహిమకరంగా జరుగుతున్నాయి. ఇక్కడ దేవుని యొక్క వాక్యమైన బిడ్డలు ఎంతగానో ఆశీర్వదించబడ్డారు, వారు ఎంతగానో రక్షించబడ్డారు, స్వస్థతలు పొందుకుంటున్నారు. అనేక మంది మా దేవాలయంలో చదువుకున్న వారు మంచి ఉద్యోగస్తులుగా స్థిరపడి ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, లాయర్లుగా ఉన్నారు, అదేవిధంగా న్యాయస్థానంలో ఉన్నారు, రాజకీయ నాయకులుగా ఉన్నారు, అనేక మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. నిజంగా దేవుడు మరి సంఘంలోని కుటుంబాలను ఎంతగానో ఆశీర్వదించున్నారు. మా దేవాలయానికి కాంగ్రిగేషన్ టౌన్ చర్చికున్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడికి వచ్చి ఎవరైనా సరే, అన్యులైనా సరే ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి మేలులు చేస్తున్నాడు. యేసుప్రభువు వారు గొప్పగా మరి మా సంఘాన్ని ఆశీర్వదించున్నాడు, సంఘ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించున్నారు. అత్యుత్తమ వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఏషియన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ నాగేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరం శంకరాపురంలో ఏర్పాటు చేసిన ఏషియన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ గ్యాస్ట్రాలజీ వైద్య నిపుణులు డాక్టర్ రితీష్ రెడ్డి సేవలు ప్రశంసనీయమన్నారు. వైద్యపరంగా విశేష సేవలు అందించడంలో రితీష్ ప్రత్యేకత కలిగి ఉన్నారన్నారు. తమ ఆసుపత్రిలో పనిచేసిన డాక్టర్ రితీష్ రెడ్డి పనితీరు అన్ని విధాలా ప్రశంసనీయమన్నారు. ఆయన ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రి త్వరలోనే ప్రజల మన్ననలు పొందుతూ బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించగలదని, భవిష్యత్తులో ఈ ఆసుపత్రిని మరింత విస్తరించాల్సి ఉంటుందని అన్నారు. ప్రజలు గ్యాస్ట్రో సమస్యలకు రితీష్ రెడ్డిని సంప్రదించి తమ అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన సూచించారు. అనంతరం డాక్టర్ శ్రావ్య తేజ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన డాక్టర్ జి మాధవిరెడ్డి, డాక్టర్ శ్రీదేవితో పాటు ఇతర వైద్యులు, ఆసుపత్రి వైద్య సిబ్బంది పాల్గొన్నారు. కొంచెం వెనక్కి రా, భరించలేదు నేను, కష్టం ఏమి సార్. ఒక్క థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ సార్, ప్లీజ్ 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 రెడ్డి సార్, ప్లీజ్ సార్, విదేశ్ సార్, ప్లీజ్ మేడం. సార్ మీకేమ్మా, మీకు కూడా ఛానల్ అంటే రకరకాల చిన్న సైజు ఉంటాయి దాంట్లో. ERCPCM we have placed in the OT. So please. Yes, CM compared to the bits. The other bit is one CM compared to 60,000 lakhs each. మాధవరెడ్డి గారికి శ్రీదేవి గారిని సన్మానిస్తారు. డాక్టర్ నాగేశ్వరి గారు ప్రమాణం చేశారు. వారు కూడా నాగేశ్వరి సార్ని సన్మానం చేస్తున్నారు. కడపలో ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన దాంట్లో నేను పాల్గొన్న దానికి నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఇన్వైట్ చేయడానికి రితేష్ గారు, శ్రావ్య ఒకసారి ఐ థింక్ 10-15 days బ్యాక్ వచ్చారు. వచ్చినప్పుడు నా ప్రోగ్రామ్ ప్రకారం ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. సో ఫస్ట్ రియాక్షన్ నేను అది క్యాన్సిల్ చేయడం కష్టం అనుకున్నాను. వాళ్ళకి చెప్పాను, నాకు ఒక రోజు ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడి ఆర్గనైజర్స్ వాళ్ళు ఒప్పుకుంటే ఐ విల్ క్యాన్సిల్ దట్ మీటింగ్ అండ్ కమ్ హియర్ అని. లక్కలీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. సరే నేను ఇక్కడ రావటం అయింది. ఇక్కడ రావడానికి 2 కారణాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ రితేష్, దాని గురించి చెప్తాను నేను. రితేష్ గారు చెప్పారు కాబట్టి
రెండోది రాయలసీమ అంటే నేను రాయలసీమ ఉంది, ఇక రాయలసీమ మా నేటివ్. నాకు రాయలసీమ అంటే చాలా సాఫ్ట్ కార్నర్. ఏదైనా రాయలసీమకి చేయాలా, రాయలసీమ ప్రోగ్రెస్ కావాలనేది ఒక చాలా సాఫ్ట్ కార్నర్ ఉంది. సెకండ్ రితేష్ గురించి. రితేష్ మామూలుగా మా దగ్గర చాలామంది డాక్టర్ జూనియర్స్ వర్క్ చేశారు. ఇంతవరకు మా ఇన్స్టిట్యూట్లో 1500 డాక్టర్స్ని ట్రైన్ చేశాం గ్యాస్ట్రోఎంట్రాలజీలో. అంటే ఇండియా లార్జెస్ట్ నెంబర్ డాక్టర్. ఇది ఇండియాలో కాకుండా ఫారెన్ డాక్టర్స్తో చాలామంది ట్రైన్ వెళ్ళారు. వీళ్ళందరిలో చూస్తే రితేష్కి ఒక స్పెషల్ ఇది ఉంది. అంటే హీఈస్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ డాక్టర్స్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే కారణం ఎలాగంటే మామూలుగా మా హాస్పిటల్లో చాలా ప్రొసీజర్స్ జరుగుతుంటాయి. డాక్టర్స్ 6 గంటలు 7 గంటల తర్వాత విసుకుంటారు, ఇంకా చేయాలా, మేము చేయాలా, ఉండాలా అని. బట్ రితేష్ స్పెషాలిటీ ఏమంటే 7 గంటలు 8 గంటలకు కూడా రితేష్ ఇంకో 10 కేసులను ఎండోస్కోప్ ఇచ్చేయంటే ఇమీడియట్గా చేసేస్తాను సార్. దానికి ఏం అసలు ఆలోచించమాట. ఐ థింక్ చాలా స్పెషల్ యాట్రిబ్యూట్ ఏమంటే, ఒకటి ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కింగ్, సెకండ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఈ ప్రొసీజర్స్ కూడా మేము అబ్జర్వ్ చేస్తుంటాం, ఎవరు బాగా చేస్తారు ఆపరేషన్స్, ఎవరు చేయలేరు. రితేష్ ఇస్ అవుట్ స్టాండింగ్, చాలా బాగా చేస్తారు ఆపరేషన్స్. దానివల్ల ఆయన బాగా పికప్ చేస్తారు. చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అంటే ఇప్పుడు చెప్పినట్టు 10, 15, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళలాగా చేస్తుంటారు అన్నమాట. దట్ మీన్స్ దట్ షోస్ ఇస్ వెరీ స్పెషల్ అట్రిబ్యూట్స్ ఇవన్నీ కూడా. అదేవిధంగా ఐ థింక్ శ్రావ్య కూడా ఇస్ ఎ గుడ్ కాంబినేషన్. నార్మల్గా గ్యాస్ట్రోఎంట్రాలజీ రేడియాలజీ కాంబినేషన్ చాలా మంచి కాంబినేషన్. ఎందుకంటే గ్యాస్ట్రోఎంట్రాలజీ వాళ్ళకి చాలా రేడియాలజీ ప్రొసీజర్స్ పైన డిపెండెన్స్ ఉంటుంది. మా పేషెంట్స్ చాలామందికి ఎక్స్రేస్ కానీ స్కాన్స్ కానీ ఇవన్నీ చేస్తుంటాం అన్నమాట. ఇప్పుడు తన సపోర్ట్ ఉంది కాబట్టి దీన్ని గోల్డ్ అంటాం. కడప నగరంలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా బుగ్గవంక డ్యాం కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంఘ సేవకులు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ కోరారు. ఈరోజు బుగ్గవంక డ్యాంను సయ్యద్ సలావుద్దీన్ పరిశీలించారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో ప్రస్తుతం డ్యాంలో ఎన్ని క్యూసెక్ల నీరు వచ్చి చేరుతున్నాయని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సయ్యద్ సలావుద్దీన్ మాట్లాడుతూ, గత వారం నుంచి కడపలో కురుస్తున్న వర్షాల కారణంగా బుగ్గవంక డ్యాం వల్ల గత అనుభవాలను, ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎలాంటి ఉపద్రవం తలెత్తకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరారు. కడపలో వర్షం పడితే బుగ్గవంక పరివాహక ప్రాంత ప్రజలు ఆనాటి చీకటి రోజులను దృష్టిలో ఉంచుకుని భయభ్రాంతులకు గురి అవుతున్నారని, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకూడదా చూడాలన్నారు. ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని, అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈరోజు కడప నగరంలో బుగ్గవంక డ్యామ్ దగ్గర ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు రావడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరాల ముందుగా బుగ్గవంక కారణంగా కడప మునిగిపోయింది. అప్పట్లో కడపలో చాలా అవస్థలు పడ్డారు. ఇళ్లలో నీళ్ళు వచ్చేసి 3 రోజులు ఎడతెరగని వానతో అక్కడ భోజనాలు, దుప్పట్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది చాలామంది స్వచ్ఛంద సంస్థలు. అలాంటి పరిస్థితి మళ్ళా పునరావృతం కాకూడదని ప్రభుత్వము మంచి చర్యలే తీసుకున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. మరమ్మతులు కానీ, అలాగే పార్క్ కానీ చాలా వరకు చూసామంటే మంచి పని జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నవారు కూడా ఏదన్నా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువై నీళ్లు డ్యాము నిండుతానే అధికారులకు ఇక్కడ ఉన్నవారు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. 3 రోజుల నుంచి కడప నగరంలో కూడా మంచి వానలు, తడి వాన పడతా ఉంది. ఇలాగే ఇంకా కొద్ది రోజుల కింద వాన పడితే డ్యాము నిండేదానికి ఆస్కారం ఉంది కనుక ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది.
చూసిన తర్వాత కొన్నిసార్లు మాత్రము మరమ్మతులు చేశారు, కానీ నెర్రలు ఉండే చాట ఊరికే పైన చేశారు. కానీ ఆ నెర్రలకు పూర్తిగా సిమెంట్ వేసి దానికి గట్టిగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే బ్రిడ్జి మీద చూస్తే నీళ్లు నిలిచి ఉన్నాయి. బ్రిడ్జి మీద నీళ్లు నిలిచాయంటే ఈ రొంత వానకి ఇంతవరకు కూడా ఆరలేదు నీళ్లు. కానీ పెద్ద వానలు వచ్చినాయంటే బ్రిడ్జి మీద నీళ్లు నిలిచి బ్రిడ్జి డ్యామేజ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది కనుక ఇది బ్రిడ్జి డ్యామేజ్ అయితే చాలా ప్రమాదం కూడా జరగవచ్చు. కనుక అధికారులు దీని మీద కూడా దృష్టి పెట్టి ఈ రోడ్డుకు కూడా సెంటర్లో హైట్ చేసి ఇరు సైడ్లలో డౌన్ చేస్తే నీళ్లు అప్పటికప్పుడు వెళ్ళిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఈ రోడ్డు కూడా అధికారులు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము ఇక్కడ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అలాగే ఇంతవరకు కూడా మంచి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకుంటుంది కనుక మేము కూడా సంతోషపడ్డాము, మాకు కూడా ధైర్యం వచ్చింది. కనుక కడప ప్రజలు కూడా ఈ డ్యామ్తో ఎలాంటి అపాయం ఉండదు, ప్రభుత్వం అప్పుడప్పుడు దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కడప ప్రజలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కడప నగరపాలక సంస్థ పరిధిలో చెత్త పన్ను వసూళ్లలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ద్వంద్వ నీతిని అవలంబించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా తెలిపారు. ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చెత్త పన్ను వసూళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిన విషయం వాస్తవమన్నారు. అయితే ఈ విషయంలో బాధ్యులను చేస్తూ ఆప్కోస్ కార్మికులను తొలగించి పర్మనెంట్ ఉద్యోగులను సస్పెండ్ చేయడం తగదన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఉద్యోగులను తొలగించడం చట్టవిరుద్ధమన్నారు. ఉన్నపలంగా ఉద్యోగాలు తీసివేయడంతో కార్మికుల కుటుంబాలు వీధిన పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ పరిధిలో గత 10 నెలల కాలంలో కమర్షియల్ షాపుల నుంచి వసూలు చేసిన చెత్త పన్నుపై మాత్రమే అవకతవకలపై విచారణ జరిపించి కార్మికులను ఉద్యోగులను బలిపశువులు చేయకుండా గత జగన్మోహన్ రెడ్డి కాలంలో క్లాప్ మిత్ర ఇంటింటికి వెళ్లి చెత్త పన్ను వసూళ్లు సమగ్రమైన విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. అవకతవకల్లో జరిగిన సొమ్ము కార్మికులు ఉద్యోగుల నుంచి రికవరీ చేసి తొలగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయడంతో పాటు తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నగర అధ్యక్షులు సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. కడప నగరపాలక సంస్థ పరిధిలో ఇటీవల చెత్త పన్ను వసూళ్లలో జరిగిన అవకతవకల్లో ఆప్కాస్ ఉద్యోగులను మాత్రం తొలగించి పర్మనెంట్ ఉద్యోగులు మాత్రం సస్పెండ్ చేయడం కడప నగరపాలక సంస్థ కమిషనర్కు తగదని చెప్పి ఏఐటీయూసీగా మరి విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షాత్తు ఏఐటీయూసీ ప్రతినిధి బృందం కమిషన్ను మరి విన్నవిస్తే పర్మనెంట్ ఉద్యోగులకు తొలగించడం కుదరదు, ఆప్కాస్ ఉద్యోగులను తొలగిస్తామని చెప్పి ఇది కూడా కలెక్టర్ గారు చెప్పినాడు అనేటువంటిది కలెక్టర్ మీద చెప్పి సాకులతో తొలగించడం, ఆప్కాస్ ఉద్యోగులను తొలగించడం సరైనది కాదని చెప్పి ఏఐటీయూసీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏవైనా అవకతవకలు జరిగితే కన్నా పన్ను వసూల్లో జరిగినటువంటి దానిపైన ఒక రెండు నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ అడిగిన తర్వాత తొలగించింటే కన్నా బాగుండు అనేటువంటిది ఏఐటీయూసీగా అభిప్రాయపడుతున్నాం. తక్షణం తొలగించినటువంటి కార్మికులు వాళ్ళు జరిగినటువంటి అవకతవకలు మిస్లీడ్ అయినటువంటి డబ్బులు తిరిగి కార్మికుల నుంచి వసూలు చేసి పర్మనెంట్ ఉద్యోగులైనా లేదా ఆప్కాస్ ఉద్యోగులైనా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గత 5-6 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో నుంచి కూడా క్లాప్ మిత్రాల అంటే చెత్త పన్ను వసూల్లో జరిగినటువంటి అవకతవకల్లో కేవలం ఈ యొక్క 8 నెలలు కాకుండా సంవత్సర కాలం కాకుండా 5 సంవత్సరాలుగా ఈ యొక్క చెత్త పన్ను జరిగినటువంటి అవకతవకలు జరిగినటువంటి వెలికితీసి ఉన్నతమైనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీయూసీగా మరి కడప నగరపాలక సంస్థ కమిషనర్కు విజ్ఞప్తి చేస్తున్నాం. రాయలసీమలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి అంజన్న భక్తులకు అల్పాహారం పంపిణీ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని వేంపల్లె ఆర్యవైశ్య బాల్యమిత్ర అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. శ్రావణ మాసం 4వ ఆదివారం సందర్భంగా గండి క్షేత్రంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి వారి దర్శనార్థం వచ్చిన భక్తులకు వేంపల్లె ఆర్యవైశ్య బాల్యమిత్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 1200 మందికి అల్పాహారాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్నేహితుల విరాళాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషాన్ని కలిగించిందన్నారు. ప్రతి ఒక్కరిపై స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు సుబ్బు, వంశీ, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. తినేవాళ్ళు తినండి.
అంతా నువ్వే ఉన్నావు, ఓటు చేయలే. అది వాడి వాటం లేదా ఆ పక్క ఉండి సుశాంత్ గారి దోషులనే చెప్పి పెట్టరా సుశాంత్ గారు మంచి చూడుకోవచ్చు అసలుగా ఇట్రా సైడ్ రా మళ్ళా రాపు కాల్చుంటే మన వండి పో కిలోకి సైడ్ చోటు ఏదో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల పరిష్కారానికి 25న విజయవాడలో మహాధర్నా, పోస్టర్ల ఆవిష్కరణ ద్వారా విజయవంతం చేయాలని జిల్లా ఎన్జీఓ నేతల వినతి. చెత్త పన్ను వసూళ్లలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి ద్వంద్వ నీతిని అవలంబించడం తగదు. అధికారుల తీరుపై ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా స్పష్టం. కాంగ్రిగేషనల్ చర్చ్ కమిటీ కార్యవర్గం అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. చర్చి ఏర్పాటై 200 సంవత్సరాలైన సందర్భంగా క్రైస్తవ ప్రముఖుల వెల్లడి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.